దశరథుని ముగ్గురు భార్యలలో మూడవ భార్య కైక కేకయ రాజకుమార్తె. ఆమెకు దశరథునితో వివాహమైన తరువాత ఆమెకు తోడుగా మందర అనే దాసి ఆమె వెంట అయోధ్యకు వచ్చింది. మందర కైకేయికి ఆంతరంగిక దాసి, సలహాదారు. అటువంటి మందర ఆ రోజు మేడ మీదకి ఎక్కి అయోధ్య నగరాన్ని చూసింది. అయోధ్య అంతా కోలాహలంగా కనపడింది. రాజమార్గాలు అన్నీ తోరణాలతోనూ పతాకాలతోనూ అలంకరింపబడి ఉన్నాయి. పౌరులందరూ హడావిడిగా రాజనగరానికి వస్తున్నారు. ఇదంతా చూసిన మందరకు ఏమి జరుగుతుందో అర్థం కాలేదు. పక్కన ఉన్న ఒక దాసిని పిలిచి, అయోధ్యలో ఏమి జరుగుతూ ఉంది? ఆ కౌసల్య ఒట్టి పిసినారి కదా, ఆమె కూడా దాన ధర్మాలు చేస్తూ ఉందా? ఏమిటి కారణం? దశరథుడు ఏమైనా ఘనకార్యం చేశాడా అని అడిగింది. ఆ దాసి మందరతో ఇలా అంది. అవును, దశరథ మహారాజు గారు రేపు ఉదయం పుష్యమి నక్షత్రంలో రామునికి యువరాజుగా పట్టాభిషేకం జరిపిస్తున్నాడు అని చెప్పి హడావిడిగా వెళ్ళిపోయింది ఆ దాసి. ఎదుటివారి ఉన్నతిని చూసి ఓర్వలేని మందరలో కోపము, అసూయ ప్రవేశించాయి. వెంటనే విసవిస కైకేయి మందరానికి వెళ్ళింది. ఆ సమయంలో కైకేయి మెత్తటి పరుపు మీద పడుకుని ఉంది. కైకను చూసి మందర కోపంతో, ఓసి తెలివి తక్కువదానా, బయట కొంపలు మునుగుతుంటే నువ్విక్కడ తీరిగ్గా పడుకుని ఉన్నావా? నీకు రాబోయే ఆపదలు నీకు తెలియడం లేదు అని అంది మందర. కైకకు ఏమీ అర్థం కాలేదు. మందర వంక ఏం జరిగింది అన్నట్టు చూసింది. అయ్యో, నీకింకా ఏమీ అర్థం కాలేదా? నీ భర్తకు నువ్వు అత్యంత ప్రియమైన భార్యవు అని అనుకుంటున్నావా? కాదమ్మా, కాదు, ఎన్నటికీ కాదు. అదంతా నీ భ్రమ. నీ సౌభాగ్యమంతా ఎండాకాలంలో నీటి మడుగు వలె ఎండిపోయిందే తల్లి అని పరుషంగా మాట్లాడింది మందర. ఆ మాటలు విన్న కైక ఆలోచనలో పడింది. మందర, ఏం జరిగిందో చెప్పకుండా ఏమిటా మాటలు? అసలు నీకింత కోపం, దుఃఖం ఎలా కలిగింది? ఎందుకు కలిగింది? కాస్త వివరంగా చెప్పవే అంది కైక. ఆ మాటలకు ఇంకాస్త ఏడుపు ఎక్కువ చేసింది మందర. ఏం చెప్పమంటావే తల్లి, నీ కొంప నట్టేట మునిగింది. నీకు అంతులేని కష్టం వచ్చి పడింది. నీకు ఈ విషయం తెలుసా? దశరథుడు రామునికి యువరాజుగా పట్టాభిషేకం చేస్తున్నాడట. నీతో ఒక మాటన్నా అన్నాడా? నీ అనుమతి తీసుకున్నాడా అని సన్నసన్నగా నొక్కుతూ అంది. అసలు ఆ విషయం తెలియగానే నాకు ఒళ్ళంతా మండిపోయిందనుకో. పట్టరాని దుఃఖంలో మునిగిపోయాను. నీతో చెప్పి నీకేదో మేలు చేద్దామని వస్తే నువ్వేమో తీరుపడిగా పడుకుని ఉన్నావు. నీకు చీమ కుట్టినట్టయినా లేదు. అమ్మా కైక, నేను నీ వెంట ఇంత దూరం వచ్చాను కదా, నీ సుఖం నా సుఖమని, నీ కష్టం నా కష్టమని అనుకుని ఇన్నాళ్ళు నిన్ను అంటుపెట్టుకుని ఉన్నాను. అయ్యో, రాజవంశంలో పుట్టి దశరథ మహారాజు గారికి ముద్దుల భార్య అయి ఉండి రాజనగరంలో జరిగే కుట్రలు తెలుసుకోలేకపోతే ఎలాగా? నీ భర్త నీతో పైపైన ఇష్టంగా ఉన్నట్టు నటిస్తూ ప్రేమగా మాట్లాడుతున్నా లోపల నీకు తీరని అపకారం చేస్తున్నాడమ్మా. అది నువ్వు గ్రహించలేకపోతున్నావు. అయినా నిన్ను అని ప్రయోజనం లేదు. నువ్వు అసలే అమాయకురాలవి. తెల్లనివి అన్ని పాలు, నల్లనివి అన్ని నీళ్లు అని నమ్ముతావు. అందుకే నీ భర్త నీకు ఇంత ద్రోహం, మోసం చేస్తున్నా తెలుసుకోలేకపోతున్నావు. పై ఇచ్చకపు మాటలు నీకు, ప్రయోజనాలన్నీ కౌసల్యకు. ఇదమ్మా నీ భర్త వరస. అందుకే కాస్త నా మాట విను. నీ భర్త నీ కుమారుడు భరతుని, శత్రుఘ్నుని మేనమామ గారి ఇంటికి పంపాడా? ఇక్కడ అకస్మాత్తుగా రేపు ఉదయమే రామునికి యువరాజుగా పట్టాభిషేకం జరిపిస్తున్నాడు. భరతుని అడ్డు తొలగించుకొని రాజ్యమంతా రామునికి కట్టబెడుతున్నాడు. ఏమోనమ్మా, పామును పక్కలో పెట్టుకుని పడుకుంటున్నావు. అది అదుని చూసి కాటేసింది. నీ విషయంలో దశరథుడు అదే చేశాడు. నీకేమో కోరినవి అన్ని తెచ్చి ఇచ్చి ప్రేమతో చూస్తున్నట్టు నటిస్తూ నీకు తీరని ద్రోహం చేస్తున్నాడు. రామునికి పట్టాభిషేకం చేసి నీకు, నీ కుమారునికి తీరని అన్యాయం చేస్తున్నాడు. కాబట్టి ఓ కైక, ఇప్పటికన్నా మేలుకో, ఏదో ఒకటి చెయ్యి. ఈ పట్టాభిషేకాన్ని ఆపు. నిన్ను నీ కుమారుడు భరతుణ్ణి రక్షించుకో అంది మందర కైకను ఓరగా చూస్తూ. కైక మందర అని అరిచింది. కైకకు రామ పట్టాభిషేకం అని మాత్రం వినపడింది. మిగిలిన మాటలు ఏమీ వినపడలేదు. ఏమన్నావే? నా రామునికి పట్టాభిషేకమా? ఎంతటి శుభవార్త చెప్పావే? ఇదిగో ఈ ఆభరణం కానుకగా తీసుకో. ఇంతటి మంగళకరమైన వార్త చెప్పినందుకు
ఇది చాలా, ఇంకా ఏమైనా కావాలా అంటూ తన మెడలోని హారాన్ని మందరకు కానుకగా ఇచ్చింది. కైక మనసు ఆనంద డోలికలలో తేలిపోతూ ఉంది. మందర, నాకు రాముడన్నా భరతుడన్నా ఒకటేనే, ఇద్దరూ నాకు సమానమే. అందుకే నా భర్త రామునికి యువరాజుగా పట్టాభిషేకం జరిపిస్తున్నాడు అని తెలిసి నా హృదయం ఆనందంతో ఊగిపోతూ ఉంది. అబ్బా, నువ్వు కూడా ఆనందంగా ఉండవే. మనకు ఇంతకన్నా సంతోషకరమైన విషయం ఇంకేముంటుంది చెప్పు. అడగవే, నీకేం కావాలో అడుగు, కాదనకుండా ఇస్తాను అని సంతోషంతో మందర్ని పట్టుకొని ఊపుతూ కేరింతలు కొట్టింది కైక.